హలో అండి అందరికీ ఈరోజు మా నాయనమ్మ స్టైల్లో పొడి తయారు చేస్తున్నాను. ఈ పొడి రాయలసీమ వాళ్ళకి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఏం పొడి అనేది మీరు గెస్ చేయండి. ఇలా వేడి వేడి అన్నంలోకి ఈ పొడి వేసుకొని కొంచెం నూనె వేసుకొని కలుపుకొని తింటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేలా ఉంటుందండి. ఉప్మాలోకైనా రైస్ లోకైనా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, దాని ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని స్పూన్ ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి జస్ట్ ఫ్లేవర్ కోసము. నెక్స్ట్ ఇంకో కడాయి పెట్టుకొని పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత రోట్లో ముందుగా వేయించుకున్న ఎండు మిరపకాయలు, అలాగే ఒక స్పూన్ కారము, తగినంత ఉప్పు వేసి దంచుకోవాలి. మీకు కారం వద్దు అనుకుంటే ఆ మిరపకాయలతోటి సరిపోతుంది. మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి నేను కొంచెం కారం వేసాను. ఇవి మెదిగిన తర్వాత పల్లీలు వేసుకొని దంచుకోవాలి. మరీ మెత్తగా దంచుకోవద్దండి, కొంచెం బరకగా దంచుకుంటే బాగుంటుంది టేస్ట్. లాస్ట్ లో కొన్ని వెల్లుల్లి రబ్బలు వేసుకొని కచ్చపచ్చగా దంచుకోవాలి. చిన్నపిల్లలు తినేపాటైతే చక్కెర వేసుకోండి, కొంచెం బాగుంటుంది. సో అంతే అండి, చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. ఈ పొడిని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే నెల రోజులైనా నిల్వ ఉంటుంది. ఉప్మాలోకి, రైస్ లోకి చాలా బాగుంటుందండి. గెస్ చేసారా అండి? దీన్ని మేము పల్లీల పొడి అంటాము, లేదంటే తెల్లవాయి పొడి అని కూడా అంటారు. సో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.